ఇది కట్టు మీద కట్టు, ఓ కట్టు విప్పరు. ఏదో పచ్చగడ్డి తీసుకొచ్చి రైతు ఆనపకాయ కోయడానికి ఎడుతూ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ప్రదోష వేళ అయిపోతే పాదు ముట్టుకోకూడదు. ఒరే నేను ఆనపకాయ కోసుకొస్తాను అని కొడుకుని పిలిచి పచ్చగడ్డి మూట కట్టు ఇంటి దగ్గర ఆవుకి వెయ్యాలన్నాడు. కొడుకు తాటాకు తీసుకొచ్చి తడప కట్టారంటారు. తడపలా చేసి పచ్చగడ్డి కింద నుంచి పెట్టి మోకాలు పెట్టి నొక్కి గడ్డిని గట్టిగా కట్టుకట్టాడు. తండ్రి ఆనపకాయ కోసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఏరా పచ్చగడ్డి మూట కట్టావా? మోపు కట్టానండి అన్నాడు. చూశాడు, నిజంగా వాడి బలానికి కట్టిన కట్టు నిలబడదు. అలా అంటే వాడు బాధపడతాడు. తండ్రి ఏం చేశాడంటే ఇంకో తాటాకు తీసి తలప తెచ్చి మళ్ళీ పచ్చగడ్డి కింద నుంచి పెట్టి తన మోకాలతో గట్టిగా నొక్కి గట్టిగా బిగించి కట్టాడు. ఇప్పుడు కొడుకు వేసిన కట్టు వదిలైపోయి తనంత తాను జారిపోతుందా లేదా? కట్టు ఇప్పాలా? ఇప్పక్కర్లేదు. అందుకే బ్రహ్మచారి కావడానికి ఉపనయనం ఉంటుంది. బ్రహ్మచర్యం పోవడానికి మంత్రాలు ఉండవు. జారిపోతుందంతే. గృహస్థాశ్రమం అన్న కట్టుబడితే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందంతే. ఆ కట్టోటి మళ్ళీ విడిపించడానికి మంత్రాలు ఉండవు. మళ్ళీ దానికి ఎక్కడ క్రతువులు ఉండవు. ఇప్పుడు గృహస్థాశ్రమానికి వెళ్ళాడు. గృహస్థాశ్రమంలో ఏ కోరిక లేకుండా ఎలా బతుకుతావు? అందులోకి వెళ్ళావంటే నువ్వు తినాలి, భార్యకి పెట్టాలి, బిడ్డలకి పెట్టాలి. ఎప్పుడైనా ఒక కోరిక పుడితే అది తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా? దీనికి ఒకటే అగ్ని పరీక్ష. ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా? అదొక్కటే చూడాలి. ఇముడుతుంది, తీర్చేసుకో, ఏమీ దోషం లేదు. అది నిన్ను భగవంతుడికి దగ్గర చేసేస్తుంది. అది ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చుకోవద్దు. అది పాపము కింద పరిణమిస్తుంది. అది పాపమే ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకము. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. అందుకనప్పుడు చెయ్యకు, ఆ పని విడిచిపెట్టేసి. కాబట్టి ధర్మము అనబడేటటువంటి చట్రంలోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవాలి. కానీ మనసుకు ఒక బలహీనత ఉంటుంది. అది ఒక కోరిక చెప్పేటప్పుడు ధర్మచట్రంలోకి ఇముడుతుందా ఇమడదా అది చూడదు. అది దానికి కోరిక ఒకటే చెప్తుంది, అదే పనిగా చెప్పేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు నువ్వు మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మనసు వంక తిరిగి ఓ చాలా సంతోషం చెప్పావు, కానీ ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చడం కుదరదు, పో. మీరు అలా ఒక్కమారు చెప్పారని ఇంకా ధర్మచట్రంలోకి ఇమడని కోరికలు మనం చెప్పినా జీవుడు వినడం, మనం చెప్పద్దు అన్నదేం ఊరుకోదు, చెప్తూనే ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పేవారు. ఒక ఆయన కుక్కని పెంచాడు. ఆ కుక్కని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. అది ఆయన మూతి నాకుతుంది, గడ్డం నాకుతుంది, బొగ్గలు నాకుతుంది. ఆయన దాన్ని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఒక ఆయన ఇంటికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు. ఏమిట్రా నీకు ఎంత ప్రేమ ఉన్నా కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని అది నిన్ను ముద్దెట్టుకోవడం, నాకడం అటువంటి పనులు చేయకూడదు, అసహ్యంగా ఉంటుంది. కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి. అంతేగాని కుక్క ఒళ్ళోకి వచ్చి నాకడం ఏమిటి? తప్పది అన్నాడు. ఆయన ఏం చేశాడు, అయితే నాన్నగారండి ఇవాళ నుంచి కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోను, పెంచుకుంటానంటే. కుక్కను తీసి పక్కన పెట్టేశాడు. ఈయన అనుకున్నాడు కుక్కను వదిలేద్దాం, కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోవద్దని. కుక్కకి తెలియద్దా విషయం? కుక్క ఏం చేస్తుంది, మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఈయన ఒక్కటి కొట్టాడు పావుకి అని, అది వెళ్ళిపోయింది. కానీ కుయ్యి 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 కుయ్యనో అరగంట ఊరుకుంటుంది. మళ్ళీ కాసేపు ఆగి, అదే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటే. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వచ్చి ఒళ్ళోకి ఎక్కుతుంది. వచ్చినప్పుడల్లా మూతి మీద ఒకటి కొడితే 10 రోజులు పోయిన తర్వాత దూరం నుంచి చూసి ఇలా కాళ్ళు చాపి కుయ్యి కుయ్యి అంటుంది తప్ప మీదకి ఎక్కదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మనసుకు అలవాటైపోయింది దాని ఇష్టం వచ్చినవన్నీ చెప్తూ ఉండడం. వింటూ పోతే నువ్వు బానిసవుతావు. వెనక్కి తిరిగి ఆగి ఆలోచించి జవాబు చెప్పడం అలవాటైందనుకోండి, ధర్మబద్ధమైన దానిని తీర్చుట కుదరదు. ఇదే మాట మనసు చెప్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత సాధనలో మనసు ఏం చేస్తుందంటే అసలు ప్రతిపాదించదు. ఆయన వినడు, అనవసరం అటువంటి కోరికే. ఇప్పుడు మనసుని చంపకూడదు, మనసుని వశం చేసుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు కోతితో పోల్చారు. ఇప్పుడు నేను అలా వస్తుంటే ఓ కోతి ఆ మూల అలా పడుకుని ఉందనుకోండి, నేనేమంటాను? ఏమంటే పాపం దానికి ఒంట్లో బాగోలేదా ఏమిటి అలా పడుకుందంటాను. కోతి అంటే అలా ఆడుకుంటూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. ఎలా తిరుగుతూ ఉండాలి? ధర్మాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండాలి.
ధర్మం పట్టుకుని నువ్వు ఎన్ని కోరికలు కోరుకో, ధార్మికమైన కోరికలు. అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే పట్టేసుకుంటారు. నాకు చక్కెర పొంగల్ తినాలనుంది. ధర్మమా అధర్మమా? నేను గృహస్థుని, చక్కెర పొంగల్ తినాలని కోరిక పుడితే తప్పేమిటి దాంట్లో? కానీ నా కొరకోని వండుకుని తినేయకూడదు. మా ఆవిడ్ని పిలిచి, ఏమోయ్ రేపు పొద్దున చక్కటి చక్కెర పొంగల్ చెయ్యి అని దాన్ని తీసుకెళ్ళి వెంకటరమణమూర్తికి నైవేద్యం పెట్టి, పోనీ మీ ఇష్టం ఏ స్వామికి అయితే ఆ స్వామికి నైవేద్యం చేసి, దాన్ని నేను తినే ముందు మధుర పదార్థం కాబట్టి అది అవతల వారికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కొద్దిగా తీసి పక్కన పెట్టి, నేను చక్కెర పొంగల్ని ప్రసాదంగా కళ్ళకద్దుకుని తిన్నాను అనుకోండి, అది నన్నేమీ బంధించదు, అది ప్రసాదమైంది. ఇప్పుడు సరిగదా, నేను మధుర పదార్థం ప్రసాదం ఇంకొకరికి పెట్టాను కాబట్టి అది నా ఉద్ధరణకు కారణమవుతుంది. కాబట్టి ఏది ధర్మబద్ధమైన కోరికయో అది బంధించదు, ఏది ధర్మబద్ధము కాదో అది బంధిస్తుంది. ఇప్పుడు ధర్మబద్ధమై కోరిక ఉండాలి అంటే పరిశీలించుకోగలిగినటువంటి శక్తి మనకి కలగాలి. దానికే భక్తి అని పేరు. ఎందుకు నేను తీర్చుకోకూడదలా అంటే, అలా తీర్చుకోవద్దు అని పరమేశ్వరుడు చెప్పాడు. నేను ఆయన చెప్పినట్లు బ్రతుకుతాను, దానికే భక్తి. అందుకే పాశం పట్టుకుని మామూలు కోర్కెలన్న పాశాలు వద్దురా అని భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటుంది ఆవిడ. ఏ విధమైనటువంటి అధార్మికమైనటువంటి భావనలు లోపల నుండి పుట్టవు. కానీ దానికో చెల్లెలు ఉంటుంది, దాని పేరే క్రోధం. కోరిక తీరలేదనుకోండి, కోపం వస్తుంది. కోపానికి గుర్తు అంకుశం. ఎందుకని, ఏనుగు చాలా గొప్పది, కానీ మావటికి ఎందుకు లొంగుతుంది? ఆయన మీద కూర్చుని అంకుశంతో దాని మస్తిష్కంలో పొడుస్తాడు. ఆ తల పోటు, తల బద్దలైపోయినట్టు ఉంటుంది, దానికి భరించలేదు. అందుకే అంకుశం అక్కడ పెట్టాడు అనుకోండి, దానికి ఎంత భయం. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద దేవాలయాల్లో చూడండి, ఏనుక్కు ఒక లక్షణం ఉంటుంది, అది కదలకుండా ఉండలేదు. దాన్ని రెండు కాళ్ల ముందు అంకుశం పెట్టి మావటి ఆ పక్కన కూర్చుంటాడు, ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఏనుగు కదలకుండా ఉండలేదు కదా, అది కదలాలి. ఎలా? ముందు అంకుశం ఉంది. అంకుశాన్ని దాటను కూడా దాటను, దాటకుండా ఇలా తొండం ఇలా ఊపుతుంది అడ్డంగా, అయితే ఇలా ఇలా అంటుంది. కాలు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏనుగుని కాలు ఎత్తుతుంది ఇలాగా, అంకుశం దాకా పెడుతుంది, మళ్ళీ వెనక్కి తీసేసి వెనక్కి పెట్టేస్తుంది కాలు. అంకుశం దాటి మాత్రం కాలు వేయదు. అంకుశానికి ఏనుగు లొంగిపోయింది. ఏనుగు ఎంత పెద్దదో ఒక్కసారి కోపం అంటూ వచ్చేయాలి, కానీ లోపల నుంచి, బయట నుంచి లోపలికి రాదు, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏనుగు అంత ఉంటుంది. అసలు దానికి వశపడిపోయిన వాడిని, కోపంతో ఉన్నవాడిని ఫోటో తీసి వాడికి చూపించండి, వాడే తెల్లబోతాడు. ఇలా ఉంటానా ఇంత వికారంగా? అంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది, మనిషిని ఆలోచించనివ్వదు, ఊపేస్తుంది. అటువంటి కోపం మనని పాడు చేయకుండా ఉండాలంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు దాన్ని సాధన కింద మారుస్తుంది. ఎలా అంటే, కోపము ఉత్తమ కోపంగా మారుతుంది. ఉత్తమ కోపంగా మారడం అంటే కోపం మీద కోపం వస్తుంది. ఇన్నాళ్ళు నాకు చాలా కోపం అండి అనేవాడు, ఇప్పుడు అంటాడు ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అయిన దానికి కాని దానికి కోపమే, ప్రతిదానికి కోపడ్డమే, పైగా కోపం పోకుండా అలా గుండెల్లో తిష్ట వేసి కూర్చోవడమే. ఇంకా ఏమిటి స్థితి, చిచి నేను ఈ కోపం విడిచిపెట్టాలనుకుంటాడు. ఇప్పుడు కోపం మీద కోపం ఎందుకు వస్తుందంటే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ జాడ్యం వదిలిపోదు. ఇవి కలియుగంలో ఉండేటటువంటి ప్రబల శక్తులు. ఇదే మహానుభావుడు ధర్మరాజు గారితో మహర్షి చెప్పిన మాటలు. కామక్రోధములు రెండు పీడించేస్తాయి, ధర్మబద్ధములు కావు. దీనివల్ల ఏమైపోతాడంటే మనుష్యుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కువగా వెళతాడు. మనుష్య జన్మ ఎన్నాళ్ళు ఉంటుందండి? మహా ఉంటే 70, కాకపోతే 80, పోని పూర్ణాయుర్దాయం ఉంటే 100. ఉంటే మాత్రం అందరూ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా అపారమైన జ్ఞాపక శక్తితో ఉంటారా? ఉండరు. 80 ఏళ్ళు వచ్చేటప్పటికి విస్మృతి వచ్చేస్తుంది, గుర్తుండదు. తాళం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, వీడెవరో గుర్తుండదు, వాడెవరో గుర్తుండదు, ఏం మాట్లాడాడో గుర్తుండదు, చెవులు వినపడడం తగ్గిపోతుంది, కళ్ళు కనపడడం తగ్గిపోతుంది, శరీరము జర్జరీభూతమవుతుంది. అప్పుడు అటువంటి స్థితిలో అన్ని జ్ఞాపకం ఉంటాయని నమ్మకం లేదు.
20 మిగిలింది 30 ఏళ్ళు. సంసార పోషణలో 20 ఏళ్ళు పోయింది, మిగిలింది 10 ఏళ్ళు. 10 ఏళ్లలో మిగిలినవి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? ఎక్కడ భగవద్భక్తి, ఎక్కడ నిలబడుతుంది? అందుకే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణమేమి అంటే, వాడు నిరంతరము పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఉంటాడు. ధర్మం వైపుకి అడుగు వేస్తాడు తప్ప అధర్మం వైపుకి అడుగు పడకుండా ఆవిడ జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది. పట్టుకుని ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. అది మనిషిని రక్షిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మయందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు. ఇది ప్రాణప్రదం ఈ సిద్ధాంతం. మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు. నేనే ప్రమేయం, నేనే తీర్పు చెప్పుకుంటాను. ఎలా? ఇదే భాగవతంలో రుచి వాసన అంటారు. ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు లలితా సహస్రంలో వ్యాఖ్యానం చేశారు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి. ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తు పెట్టుకుంటుంది. రుచి వాసన అనుభవిస్తుంది, వాసన గుర్తుపెట్టుకుంటుంది. మెల్లిమెల్లిగా వదిలేస్తుంది, కొన్నిటిని పట్టుకుంటుంది. బాగా తనకిష్టమైనదేదో దాని మీద నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరి కదలికలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్లు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు? కుదరదు. ఇన్నేళ్లు బ్రతికావు, ఆఖరిన దేన్ని స్మరించావు? స్వామి నా పొలం గుర్తొచ్చింది, తిరియక్కువగా. దానికి మనుష్య జన్మ ఎందుకురా? ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోడానికి. వెళ్ళిపోమ్మంటాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, ఇక కర్మాధికారం లేదు. మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇది ఉంది రామనామం చెప్పగలవు, ఇది ఉంది గుళ్ళోకి వెళ్ళగలవు, ఇది ఉంది ప్రవచనం వినగలవు, ఇది ఉంది ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తావు, ఇది ఉంది ఈ చేత్తో ఇలా ఎవరికైనా పెడతావు. ఇది లేదు, ఏమీ చేయడానికి లేదు. ఇక ఏ ఉపాధిలో ఉన్నా సరే, ఇక్కడ ప్రవచనం జరుగుతోంది, ఓ కుక్క విందామని లోపలికి వచ్చిందనుకోండి, లోపల ఉన్న జీవుడికి ఏదో కొంత సంస్కార బలం ఉండి ఉండనిస్తారా? బయటికి తోలేస్తారు కుక్కని. ఏ ఇతర ప్రాణి లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క మనుష్య ప్రాణి వింటున్నా వినకపోయినా వాడు వచ్చి కూర్చుంటే ఊరుకుంటాడు. ఈ ఉపాధికి ఉన్న గొప్పతనం. ఇది ఎంతకాలం ఉంటుంది బలంగా? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అదే. అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగుంది. నీ జీవుడి యొక్క అభ్యున్నతి. చేసినవి ఎవరు పట్టుకెడతారు? నువ్వే పట్టుకెళ్ళాలి, మూట తగిలించుకుని ఈశ్వరుడి ముందు నిలబడాలి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఎప్పుడో అప్పుడు వెళ్ళి నిలబడాలా? ఇంట్లో ఉన్నటువంటి అన్నం ఉండేటటువంటి గుండిగలు ఉంటాయి, అటక మీద పెడతారు. ఎప్పుడన్నా శుభకార్యాలు వస్తే కిందకి దింపుతారు. ఆ గుండిగకున్నంత వయస్సు ఇంట్లో ఎవరికీ ఉండదు. ఆ గుండిగ ఉంటుంది 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 3-4 తరాలకి పెళ్లిళ్ళు అవుతాయి. మా ముత్తాత గారి పెళ్లికి ఇందులోనే వారిచారటండి అంటారు. ఏరి ముత్తాతగారు, ఏరి తాతగారు, ఏరి తండ్రి గారు, ఇంతమంది వెళ్ళిపోయారు. గుండిగకున్నంత వయస్సు మనకు ఉండదు. కానీ గుండిగ పుణ్యం చేయదు, నే పుణ్యం చేయగలను. కోరి కోరి ధర్మమునందు అనురక్తి కలగకపోతే తర్వాత తిరియక్కుగా వెళ్ళిపోతావు. ఒకసారి తిరియక్కుగా వెళ్ళిపోయాడు అనుకోండి, మృత్యువునందు కూడా స్వాతంత్రం లేదు. మనుష్యుడైతే కనీసం ప్రాణం పోయే వరకు ఊరుకుంటారు, ఎవరేం చేయరు. ప్రాణం పోయిన తర్వాత అంత్యేష్టి చేస్తే చేస్తారు. అసలు నీ చనిపోయాక అన్నదాని గురించి ఆలోచించడం అనవసరం. అది ఆలోచించవలసిన వాడు కొడుకు, అంతకా కాకపోతే పక్కింటి వాడు, ఇంకా కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప అసలు అది నేను ఆలోచించవలసిన విషయం కాదు. నేను ఆలోచించవలసిన విషయం ఇందులో ఉండగా నేనేం చెయ్యాలి? వరకు చచ్చిపోయిన తర్వాత నా ఆలోచన ఎందుకు? అసలు ఇందులో ఉండగా ఏం చేస్తావు అడుగు, శాస్త్రాలు మాట్లాడతాయి. ఒక్కసారి వదిలిపెట్టేశావు ఇందులో, ఎన్ని బాధలు. ఒక కోడి అయి పుడితే చాలు. దిక్కుమాలిన కోడి నేను చూస్తూ ఉంటాను తెల్లవారకట్లరా రోడ్ల మీద పెడుతున్నప్పుడు. అప్పుడు కుక్క శత్రువు,
పిల్లి శత్రువు, గద్ద శత్రువు, కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, వానొస్తే కోసేసి, ఎండొస్తే కోసేసి, పెరిగితే కోసేసి, పిల్లగా కోసేసి, మోటార్ సైకిల్కి తల కిందకి పెట్టి పైకి కాళ్ళు గుత్తిగా కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఎంత బాధ నిజంగా. ఎందుకు వచ్చిన బాధ? ఇక్కడ ఉండగా ఉపాధిని వాడుకొని ధర్మబద్ధమైన కోరిక తీర్చుకో. ఈశ్వరుడు సుఖం అనుభవించవద్దు అనలేదుగా. ధార్మికమైనటువంటి రీతిలో తీర్చుకో, అభ్యున్నతిని పొందుతావు. మళ్ళీ జన్మ ఉందిగా, భార్యాబిడ్డలు ఉంటారుగా, సుఖపడాలిగా, నీ జీవుణ్ణి నువ్వు రక్షించుకోవాలిగా. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. ఈ భావన పక్కన ప్రోది అయితే మనిషి జాగ్రత్త పడతాడు. అమ్మో పక్కింట్లో దొంగలు పడ్డారండి అన్నాడు అనుకోండి, వీళ్ళింటికి కిటికీలు తలుపులు అన్నీ వేసుకుంటాడు. మరి తాతయ్య గారు వెళ్ళిపోయారుగా, నాన్నగారు వెళ్ళిపోయారుగా, నేను వెళ్ళిపోవాలిగా, మూట సర్దాలిగా, కాకినాడ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే పెట్టి సర్దుకున్నానుగా, దీన్ని ఎప్పుడప్పుడు విడిచిపెట్టాలిగా, మూట సర్దుకోవాలిగా పెట్టి, అందులో ఏదో పుణ్యం ఉండాలిగా. ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఎవడిస్తాడు? నువ్వు వెళ్ళిపోయాక కొడుకు గోదానం చేయాలని ఎందుకు అనుకుంటావు? ఉండగా ఎందుకు చేసుకోవు గోదానం? ఉండగా ఎందుకు గోశాలకెళ్ళవు? ఉండగా ఎందుకు పట్టెడు గ్రాసం గోవుకి పెట్టవు? ఈ భావన కలగడం ధర్మమునందు ఉంచుకోవడం, ఇది కల్పిస్తుంది అమ్మవారు. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చింది చరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు. చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట, ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిట. మూకశంకరులు ఆ మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. సంతోష తరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడు అనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు. పూజ పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు. ఆవిడ పాదములు పట్టుకున్నవాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది. ఎంత గొప్పగా అంటే, స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడి ఇల్లాలు శచీదేవి తమ చేతుల వంక చూసుకుని, అబ్బా ఎంత లావణ్యంగా ఉంటామో, ఎంత అందంగా ఉంటామో, మేము స్వర్గలోకంలో ఉంటామనుకుంటారట. అమ్మవారి పాదాల జంట కనపడుతుందిట. ఆవిడ కాలి గోరు కనపడుతుంది, అది చంద్రబింబంలా ఉంటుంది. ఆ గోరు చూడగానే శచీదేవి కూడా ఇలా అంటుంది, కరకమల సంకోచ శిశిభిః అంటే ఆవిడ పాదాల్ని శచీదేవి కూడా ఇలా నమస్కరిస్తుంది. వాళ్ళ కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు. కల్పవృక్షానికి చెప్తారు, అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది. దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా? మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు. అంత శక్తివంతం. చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అందుకే చండి చరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో. అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక, అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక. ఆయన అలా చెప్తాడు కానండి, ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమిటి ధర్మచట్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి? చేసే పుణ్యం చేస్తున్నాం కదా, ఇవి నడుస్తాయి
అని అంటావేమో. అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే, ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేక, అమ్మవారితోటే చెప్పుకోవాలి. అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు, పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి. రుక్మిణీదేవి శరణాగతి, తన బలహీనత చెప్తుంది. గజేంద్ర మోక్షణం శరణాగతి, తన బలహీనత చెప్తాడు. ఈశ్వర, మీరు నాకు మనస్సు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, బలం ఇచ్చారు, బుద్ధినిచ్చారు, శాస్త్రం ఇచ్చారు, గురువునిచ్చారు, ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు. కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని. ఈశ్వర, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను, నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను, మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి, ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళా నిలబడకూడదు. తప్పు చేస్తే ఈశ్వరా, నిన్న తప్పు జరిగింది, ఈ తప్పు చేశాను, వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా, నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి. దానికి శరణాగతి అని పేరు. దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమి సుఖం లేదు అనిపిస్తుంది, మళ్ళీ అదే సుఖం అడుగుతుంది. ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది, మళ్ళీ పిల్లల వెంటబడుతుంది. ఏం డబ్బు లేదు అంటుంది, మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఇలా వదిలిపెట్టినట్టుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర, మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు. అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం. దానికి శరణాగతి అంటారు. అప్పుడు అది రెండో మార్గం. మనమే ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి, అమ్మవారితో చెప్పాలి. వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, తప్పు చేస్తున్నాను, అమ్మా నువ్వు నాకు ధర్మమునందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. మీరు మళ్ళీ నన్ను ప్రశ్నేస్తారు నాకు తెలుసు. అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా. అసలు కామం పెట్టడం ఎందుకు? ఆవిడే పెట్టబట్టి కదా ఈ అల్లరంతా వచ్చింది. పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా. ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది. కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు. వాళ్ళిద్దరి యందు అనురక్తి లేదనుకోండి, అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది, అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది. బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామం ఉండాలి, కానీ కామము ధర్మబద్ధము కావాలి. నీ భార్య ఎందుంది, అదేం బంధించదు, అదేం పట్టుకోదు. అదే సీతమ్మ అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సు ఉంచుకో, ధర్మం అయిపోయింది. నీ వారి యందు మనసు ఉంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపో. కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది? పితృరుణం నుంచి విముక్తుడివికా అని ఇచ్చింది. కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి. అందుకే శరణాగతి ఎంత గొప్పదో తెలుసా అండి. అసలు శరణాగతి నోటితో చెప్పడం కాదు, శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయితి 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 అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు. సజ్జ ఫలితం ఉత్తర క్షణం వెళ్ళిపోతాడంతే. అంత గొప్పది శరణాగతి. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు, మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఓ బంటు కనబడ్డాడు. వాడిని అన్నాడు యుద్ధం చేస్తూ, ఇవాళ రాత్రి 9 గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలువు అన్నాడు. ఆ సైనికుడు అన్నాడు, నేను సామాన్యమైన సైనికుణ్ణి, రాత్రి సేనాధిపతులు వస్తారు, మండలాధికారులు వస్తారు,
ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి, నిర్ణయానికి. మంత్రులు వస్తారు. 9 గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను? వాళ్ళందరూ వెళ్ళాక రావాలి. అప్పటికి తెల్లవారిపోవచ్చు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎలా కలుస్తాను సామాన్య సిపాయిని అన్నాడు. ఇది నీ దగ్గర ఉంచుకో. రాజు ఉంగరం విసిరాడు. వాడు చూశాడు ఇలా ఉంగరం వంక. అది రాజముద్ర, తన రాజు ఉంగరం కాదు, శత్రురాజు ఉంగరం. అది అడిగిపోయాడు. అయ్య బాబో, ఇదేమిటి శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు? మాట్లాడకు. అది పట్టుకుని 9:15కి ఎవరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు. 9 అయ్యేటప్పటికి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తారు. 9:15 అయింది. శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు. రాజుగారు అక్కడ పడుకున్నది. పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు. ఎందుకు తిరుగుతున్నావు రా నువ్వు ఇక్కడ అన్నాడు. ఆయన ఏం చెప్పొద్దన్నాడు రాజు. ఏమీ చెప్పలేదు. ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ? వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గర. ఒళ్ళంతా వెదిగారు. శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నతి వస్తుంది. అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర, తీసుకొచ్చాం. మహారాజు అన్నాడు, నేను మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అని ఒరే, నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి 9 అయ్యేప్పటికీ నా దగ్గరికి వచ్చేసావు. చూసావా? అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు, నీకు పనికొచ్చి